A to Z Civil Works. Learn everything. Hi, welcome to A to Z Civil Works YouTube channel. Today మనకు మెదక్ డిస్ట్రిక్ట్ రెడ్డిపల్లి అనే గ్రామానికి వచ్చినామండి. ఇది ఇక్కడ మనం విలేజ్కి వచ్చిన తర్వాత మనకు అర్థమైందంటే ఇప్పటివరకు మనం కన్స్ట్రక్షన్కి సంబంధించిన హైదరాబాద్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ మాత్రమే నేను మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఇకపైన విలేజ్కి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఓల్డ్ అంటే చాలా సంవత్సరాల కింద ఎన్ని సంవత్సరాలు అంటే స్టార్ట్ అయింది కాబట్టి 35 ఏళ్ళ కిందట కన్స్ట్రక్షన్ ఇందిరాగాంధీ హయాంలో ఎలా వీళ్ళు కట్టుకున్నారు అనే విషయం గురించి మనం తాతగారితో కూలంకషంగా డిస్కషన్ చేద్దాము. చూడు తమ్ముడు, ఇది రాళ్ళ తాత, ఇది రాళ్ళతోటి వేర్చింది కదా కంపౌండ్ వాళ్ళ ఇక్కడ మన ఉన్న కాడికి భవంతి కాడికి మొత్తానికి భవంతి కాడికి పెట్టుకున్నాం. ఓకే, ఇక ముందట ఇక మనకి ఆకిదే ముత్తబంతి ఉంటుంది భవంతి కాడికి. ఇది మరి హైట్ ఇవన్నీ ఎట్లా చూసుకున్నారు తర్వాత ఎంతమంది చేస్తారు అప్పట్లో మీరు? ఇది ఇవి రేకులు వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టుడు అది రౌతు ఇల్లు అట్టనే అయితే తెట్ట పెట్టుకున్నా అట్టని మన అద్భుత కాడికి వెళ్ళి పెట్టుకున్నాం భవంతి కాడికి. ఇక పెట్టుకున్నాము. ఇక రేకులు మరణం ముందట రేకులు వేసుకున్నాము. ఓకే, ఈ మట్టి ఏం మట్టి తాత? ఇది మామూలు మట్ట లేకపోతే సౌడు మట్ట? ఏదో మట్టి. ఇది మట్టి, ఇది మన జాగడి మట్టి అసలు జర్ర అదే కాదు, జాగడి కాదు, మన పాల సౌడు అసలు ఉంటుంది. పాల సౌడు. ఇప్పుడు పాల సౌడు తోటి కడతారు ఎవరన్నా? కట్టరు. ఇప్పుడు జిగేస్తుంది ఇది మట్టి. ఓకే, మట్టిలో మట్టి రాదు. ఓకే, ఇదేమో అలకాగా వస్తుంది అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మట్టితోటి మీరు కట్టరు అయితే మామూలుగా బంగమట్టి అంటారు కదా, అదే ఇప్పుడు మనకు ఏదైతే జిగేస్తుందో ఆ మట్టితోటి కట్టు. అదే ఇది అంతా అదే మట్టి. ఇదేనా? ఇదే మట్టి. చూడతాము. ఇది ఈ మట్టేనా? ఇదే మట్టి. ఇది మరి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏం ఇప్పుడు వర్షాకాలం వస్తుంది తాత, వర్షాకాలంలో ఇది మరి వర్షానికి తడిచిపోయి కారిపోవడం ఇట్లాంటివి ఏం జరగదా? కారిపోతుంది, బడ లెవెల్కి కారిపోతుంది. అడిగేది అట్లనే ఉంటుంది. లోపల మరి లోపల ఏం కాదు. మనం సిమెంట్ వేసుకున్నాడు. ఇప్పుడు అంతా కడకపోయింది కదా, దీనికి సిమెంట్ చేసేది ఉన్నది. అంటే ఇప్పుడు సిమెంట్ చేస్తారు, ఇంతకుముందు సిమెంట్ అసలే లేదు. కొంతమంది చేసుకున్నారు, పర్యాలు కొడుతుంది. ఇప్పుడు ఇది ఉన్నదా ఈ బురద? అవును, ఈ బురద పెట్టినామా వెంటనే సిమెంట్ చేస్తే ఏమవుతుంది అంటే పర్య కొట్టేస్తుంది. అయితే ఇది కడుక్కోపోగానే ఇట్లా సందుకు రావాలి. వెనకబందు కూడా చూసినావా? ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ చేసుకోవచ్చు. వెనకబందు కూడా మనం పోదాము. ఇది మామూలుగా సిమెంట్ ఇప్పుడు వేసిన ఈ తలుపులు ఏం తాత? మరి ఇది తలుపులు ఏం చాలా గట్టిగా ఉన్నాయి. ఫస్ట్ నుండి ఇట్లే ఉందా, తీసేసారు ఏమన్నా? ఇవి ఎక్కించడం అయితే అట్లనే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఎక్కించి? ఇవి 35 ఏళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ ఇందిరాగాంధీ జమాన్లే వచ్చినాయి. ఈ ఆయిండిల్ బోరు తాగదామంటే నీళ్ళు కూడా కరుకుండి చాలా బయలు రోడ్లు ఇవన్నీ. తర్వాత ఆయన ఇప్పుడు ఇదంతా మస్తు మట్టి పోసి ఇంత లేపుకున్నాము. లేపినాక శేషుడు ఆయన శేషుడు అయితే కానీ అప్పుడు ఆయన. అవును, ఇవి లేవాలి. ఇంకా ఇప్పుడు ఇల్లు లేపించు. అవునవును. అది తాత ఇప్పుడు అప్పుడు మీరు సుతార్ పని ఎవరు చేశారు? సుత్తే పని. సుతార్ పని అంటే మేస్త్రి పని. ఉప్పరోళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా కొలతల మీద లెక్క కరెక్ట్ చేస్తుండే. ఇదంతా ఇక వాళ్ళ మెత్తగా వాళ్ళకే ఇక ఎట్లా పెట్టాలి, ఎంత గండి, ఇది గండి ఎంత ఉండాలి, ఇది అడ్డోల పని, బాజులు ఎంత చేయాలి, ఇది గజం బావు ఇది ఇట్లా గజం బావు అన్ని ఇట్లా ఇన్స్ట్రుమెంట్ వేసి చేస్తారు. ఇది గండి ఎంత ఉండాలో అంత ఉండాలి. అది గజం. ఇది ఏం చెక్క తాత? ఇది ఆపది యాప చెక్క చాలా మంది వాడొద్దు అంటారు కదా. యాప చెట్లు ఇవి కడపలన్నీ ఇది ఒకటే ఇప్పది. ఇది ఒకటి దాటితే ఇప్పది. ఇవి 50. ఇవి అన్ని 50. ఈ కడపలే ఇప్పది. దాని లోపలికి చూద్దాం రండి ఫ్రెండ్స్. లోపల పురాతనమైన హౌస్ కాబట్టి ఇది ఎట్లుందో మనం చూద్దాం ఫస్ట్ ఒకసారి. తాత ఈ పైన ఇవి ఉన్నాయి కదా, ఇవి దిమ్మెలు దూలాలు అంటారు. దూలాలు. ఓ నా హైట్ ఉంది, నాకు అంత ఉంది తాత. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పటి నుండి తీయలేదా దూలాలు? ఇది 35 ఏళ్ళు అవుతుందా? ఒక్కటి కూడా రిపేర్ జరగలేదు. రిపేర్ ఏం చేయలేదు నేను. ఇంకా ఖాళీగా ఇంత దుబ్బ పెట్టుకున్నా. దుబ్బ పెట్టుకొని సామాన్ బీమారి పడేసుడు, సామాన్లు పడేసుడు. అంట దుబ్బ అంటే ఏంది? దుబ్బ అంటే మట్టి లెక్కన ఉంటుంది. అది కూడా అది మట్టిలో మరో రకమా? చక్కెర ఉంటుంది, ఇసుక లేక ఉంటుంది దుబ్బ. అది కూడా జిగే ఉంటుంది. జిగేరు మట్టి తోటి కట్టేది. ఇటు రండి, లోపలికి రండి. బాబు
ఇది చెప్తాను. ఇది 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 కూడా అంతే. ఇది దూరాలు మన తీసిన ఇదేమో ఇది ఈ దూములు అప్పుడు పెట్టి జమాన్లో పెట్టి మనం దీన్ని మళ్ళామేమో చేయలేము. ఇదేందుకు పెట్టుకున్నాం మరి? ఇది చిలుకోయ. చిలుకోయ అంటే చిలుకోయలు ఉంటాయి, ఆడ చిలుకోయలు పెట్టుకుంటారు. ఇది ఇట్లా తస్మకోటి చిలుకోయలు పెడతారు. ఆ తాడు అడిగేసి అదొకటి ఇట్లా చిలుకోయలు అదొకటి ఇట్లా జవాబులు అంట. అవి ఏం జవాబులు క్యాన్సర్ కదా ఆడకుండా సార్. చెప్పు. ఇది ఇవి ఇట్లా పెట్టుకోవడానిక? ఇది చిలుకోయ. ఇట్లా అడిగేనికి తాళ్ళు ఏదైనా అప్పుడు మూగ జమానాలు ఏముండే? అవును, మూగ జమానాలు ఏం లేకుండే. ఇట్లా తాళ్ళు తల్లిసుడు, బట్టలు తల్లిసుడు, గవ్వే ఉండే. ఇది గుడా? ఇది ఇది సబ్జెక్ట్ శిల్ప. ఇది మన తనాబి. తనాబి అంటే తనాబి అంటే ఇంట్లో ఇది పొయ్యిళ్ళు పొయ్యిలతో ఇది ఒక తనాబి. పెద్దింట్లో ఒక అది బలంగిలో ఒక తనాబి. ఇక పెద్దింట్లో ఏముండదు, దుమ్ములు ఉంటాయి. తనాబి. అయితే ఇప్పుడు పైన చూసుకో, 2 కిటికీలు. ఏడున్నాయి, ఆడో కిటికీ ఆడో కిటికీ. ఇంతే బయటికి వెంటిలేషన్ కోసం అప్పట్లో ఎరుగు గురించి. తాత ఇప్పుడు దీనికి సిమెంట్ ఏం చేయాలవా నువ్వు? ఇది మట్టేనా? ఇది దుబ్బనే రాసుకున్నా. ఇగో దుబ్బనే రాసిన, సున్నం వేసిన, మేక దూర కొట్టినా, మర్ర రాసినాయి, కూడా దిగి. ఇప్పుడు ఇవన్నీ రాళ్ళు రాయి మీద రాయి గోడనే ఇంకా వర్ష పెడతారు ఇట్లా. ఇది ఒక వర్ష, ఇంతకు వీడికేది ఇది ఒక వర్ష, వీడికేది ఇంకోటి. ఇది బీస్మెంట్ అది ఇది బీస్మెంట్ మీదకే ఇట్లా లేసు. బీస్మెంట్ల మీద ఇప్పుడు బీస్మెంట్ ఎంత పెడతారు అంత ఫోను జరగాల ఫ్యాన్. సరే ఇది ఈ పైన వేసారు కదా తాత, పైన ఆసాం పైన. మరి దానికి ఆసాలు కూడా ఫస్ట్ నుండి అట్లే ఉన్నాయి, 30 ఏళ్ళ నుండి. ఇక వెక్కనే ఉన్నాయి. మేము పెంకల మీద మర్ర పెంక కప్పుకున్నాం, పొలంలో పెట్టుకొని పెంక కప్పుకున్నాం. ఇక గట్టినే ఉన్నది. అప్పుడు దొక్కినాయి సిలుపు, అప్పుడు దొక్కినాయి ఆసాము. అంటే ఏమేమి వేసేసారు ఆసాలు? అసలు ఆసాలు యాప కట్టినాయి, చెక్కి పెట్టారు, చెక్కిరు. ఇలా సామాన్ వేసుకుంటున్నాయి ఇలా. ఇక మన కాడ ఇంకోటి ఉన్నది ఇల్లు, 2 కొడుకులు. ఇక ఆ ఇంట్లో ఇక మన సిమెంట్ బండలు అవన్నీ చేపించి ఇక అంతకు ఇంకా పోలేం. ఇక్కడ మా మరదలు ఇంట్లో ఉన్నాం. సరే బయటకు పోతే మనకు తాత చూపిద్దాం. ఇప్పుడు అయితే ఈ చెక్కలన్నీ 30 ఏళ్ళ నుండే ఉన్నాయి. ఇవి ఏం చెక్కలు తాత? ఇవి 50. అవి దూరాలు 50, అన్ని అంతా 50. యాప కట్టు చాలా మంది కొన కట్టే ఆసము, ఈ మొదలు దూరాలు. ఇప్పుడు యాప కట్టు చాలా మంది పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటారు కొందరు. అంతేనా? ఒక్కొక్కరు నమ్మకాలు ఒక్కొక్క లాగా ఉండేవి. ఏమో ఇప్పుడు ఆస్తుంది అదే, ఇది కాదు అది కాదు. ఇప్పుడేమో ఏదో టేక్ చెక్క వాడుతారు కదా, నిజమే కదా. కట్టే అప్పుడు దొరుకుతుంది, అప్పుడు చాలా కేక్ కట్టే ఒట్టు కసినామంటే దండిగా పెట్టిస్తుంది జంగలతో. మరి ఇప్పుడు కేక్ కట్టేటప్పుడు అప్పుడు కేక్ కట్టి ఉంటే కొన్ని ఇండ్లకు కేక్ కట్టెలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి కట్టిన ఇండ్లకు అన్ని ఏం చూడండి ఫ్రెండ్స్. ఇక పైన చూడండి అవి వేసారు కదా అండి, రేకులు ఉన్నాయి. ఇవి తాత చెప్పు తాత. అది ఆడికెళ్ళి అది ఇల్లు రేకులు ముందు తీసుకున్నాం కట్టారు ముందట. ఇవి అప్పటి నుండి ఇవి ఎన్ని సంవత్సరాలు ఇట్లా? అప్పటి నుంచి 30 ఏళ్ళ నుండి ఆ ఇల్లు కట్టినాము. మీకు ఇది పెట్టుకున్నాం, ఇది పెట్టుకున్నా. ఇట్లా నువ్వే జమాయించినవా? పెద్ద నేనే పెట్టుకుంటాను. ఒకదాని నేనే పెట్టుకునేది. మధ్యలో ఏమన్నా మట్టి వేసినావా? మట్టినే పెట్టినట్టు బొడుగ, ఇటువంటి బొడుగలు వేసుకుంటా ఇట్లా దేవుడు చేసుకుంటా పెట్టుకుంటా పోయినా. మధ్యలో గ్యాప్ ఏం లేదు. గ్యాప్ లేదు కానీ మరి ఇట్లా సందులో ఇప్పుడు ఇంత సందులు ఉన్నాయి కదా, ఇందులో పాములు అట్లాంటివి ఏం లోపల. ఇది అయిందా? ఇది ఇప్పుడు దీనికి ఇప్పుడు సిమెంట్ చేసేది ఉన్నది. సిమెంట్ చేస్తావా? సిమెంట్ చేసేది నాకు ఇసుక తెచ్చినా అన్ని తెచ్చినా ఆ ఇంటికాడ చేసినాము. ఇసుక సంతని మూడోకి పెట్టేసిన. ఇక ఇది సిమెంట్ చేసేది ఉన్నది. ఇప్పుడు చెట్టు కదా వచ్చినట్లు లోపల చెట్లు ఏం మొలవలేదా మీకు? లోపల చెట్లు లేవు. లోపల ఇప్పుడు వీక్నా చూడు చెట్టు లోపల ఏముండదు. ఉండవా? లోపల ఏముండదు. ఇసుండి దాంట్లో ఏమన్నా ఉండేది ఇసుండి దాంట్లో. అయితే తాత ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి దీనికి అప్పుడు ఎంత ఖర్చు అయింటది అప్పట్లో? అప్పుడా? అప్పట్లో ఒక్క పార్కు 8
8,000 9,000 అప్పుడు ఒక్క పార్ గవర్నమెంట్ ఇచ్చేది 8,000 9,000 అంతే. అందులోకి వేసుకున్నాక ఒక పార్ ఆగలది వీడికి, అది కూడా నేను చెప్తా. వీడికి ఒక పారు ఏ నుండి వీడికి అక్కడ నుంచి ఒక పారు, ఆ చివరి నుండి ఇక్కడ వరకు ఒక పార అంటే దాన్ని ఎట్లా మీటర్ల లెక్క చూస్తేనే ఫీట్లా? మనకు వీటిలో 2 బాగుంటది అనుకో, 2 బాగుంటుంది ఇల్లు, పెద్ద ఇల్లు. ఆడికెళ్ళి ఇది తర్వాత ఇక మేమేమంటే ఇక ఒక పారి ఏమైంది కడితే కడుతున్నాం కదా ఒకటేసారి. ఇక మా ఇన్ని పైసలు వేసుకొని ముందర దాపినాం. ముందర దాపి ఇక అన్నిటికీ గవర్నమెంట్ ఇచ్చిన పైసలు. అప్పుడు ఎంత ఇచ్చింది అసలు పార్కు? 8,000 మొత్తం ఇల్లు కట్టడానికి. అప్పుడు ఎంత రూపాయి కూలి ఉండే? 8,000 అంటే అప్పుడు చాలా ఎక్కువ. అప్పుడు పెద్ద గొప్ప పని 8,000 అంటే. ఇప్పుడు మీన ఉంది కదా తాత, ఇప్పుడు ఆ బండలు వేసింది, బండల మధ్యలో ఏం మట్టి అది? అదే మట్టి, అది ఉన్నదా మట్టి పేరు? ఏం పేరు అది? అదే ఇదేం మన గోడమట్టే. మరి ఇవి సపోర్ట్లు ఇవన్నీ ఎవరు మళ్ళీ వాళ్ళు మేస్త్రులు కొట్టించురా లేకపోతే మళ్ళీ వేరే హడ్లోని పని? సిరియాలు చేసుడు, వాట్లు చేసుడు అడ్డోలే, బాదులు చేసుడు, దూరాలు చెక్కుడు, వాసం చెక్కుడు అడ్డోలే. ఉప్పరోడు గోడ పెట్టాలి, బండ వేయాలి, పెంక కప్పాలి, తాళం చేసి ఆసం పెట్టి ఆసం మీద పొరక పెట్టి పొరక మీద బురదేయాలి, బురదేసి మళ్ళా పెంక కప్పాలి అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మొత్తానికైతే 35 సంవత్సరాల నుండి ఇదే ఇంట్లో చెక్కు చెదరకుండా ఇది ఇక చెదరనే లేదంటున్నా నేను చెప్తున్నా. ఇవన్నీ అయినాయి ఇవన్నీ. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే నీ మాటలు మంచిగా ఇది వీటితో పోల్చుకుంటే ఇది బెటర్ అంటావా ఇదే బెటర్ అంటావా? ఇది ఇప్పుడు ఇట్లా నేర్చుకోవాలంటే మన గుడ్డ లేవాలి. అవును, డబ్బు ఉంటుంది కదా. అవును. ఇది ఆనందంలో ఇది ఏం చేసిందంటే ఒకటే పార్కి ఏం చేసిందంటే ఇది శిల్ప వర్షం లోపల ఆసం పెట్టలేదు. అవును, శిల్ప వర్షం 4 లక్షలు తొట్టాయి. ఇల్లు 4 లక్షలైంది. ఇల్లు ఈ ముందర కంపౌండ్ వాళ్ళు కాదు మరి. అవును, ఇల్లు లేపాడు. ఇప్పుడు ఎంత లేపాడు అంటే 4 ఖర్చులు పైనకి లేపాడు. ఇప్పుడు మనం ఇది లేపాలంటే చీరాల ఖర్చు ఒకటి, అదొకటి 2 3 4 ఖర్చులు. ఇంత కూడా పైకి లేవాలి మనం. ఇంకా ఇది పైకి లేస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఎట్లా ఇప్పుడు నువ్వు మరి ఇదే ఇంట్లో ఇదే ఇంట్లో ఉందాం అనుకుంటున్నావు, మళ్ళీ కూలగొట్టి మళ్ళీ గడదాం అనుకుంటున్నావు? ఇదే ఇంట్లో ఉన్నది కదా ఆల్రెడీ. ఇది బాగుంది. ఇప్పుడు కొడుకు ఒకటి హైదరాబాద్. అవును, ఆయనకి 2 కొడుకులు లగ్గం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతేనా? అవును. ఇప్పుడు అడిగి పోకుండా ఇది పోకుండా ఇది ఉండి మనం దాన్ని నడుతున్నాం. వ్యవసాయం పని బోరు ఉంటుంది, అది చేసుకుంటా, మేకలు ఉన్నాయి, మేకలు మెచ్చుకుంటా ఆ పని. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు, అటు చదువుకుంటా అటు ఉంటుంది. ఇక ఆ ఇల్లు చక్కగా చేసిన మొన్న 10 ఇల్లు తాత పంచిన ఇల్లు అది కూడా ఉందా? అద్భుతం. అది ఇక మొన్న సిమెంట్ చేసి బండలు వేసి లోపల సిమెంట్ చేసాను, బయట కూడా సిమెంట్ చేసి ఇక మొన్న అయింది. ఇంకా నాకు జగరలేదు సామాన్ అందున్నది, ఆడున్నది మా మరదలు. అది మళ్ళీ ఆయిల్ ఎవరిది? అది మా మరదలు. ఓకే సరే, దాని ఆ ఇల్లు గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి తాత మీ పేరేం పేరు తాత? నా పేరు బాగయ్య. బాగయ్య తాతగారు. ఈయన అసలు 30 సంవత్సరాల నుండి ఈయననే కట్టుకొని అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో కట్టుకొని అప్పుడు 8,000 ఇచ్చారు. అంటే చాలా ఎక్కువ. ఇందిరమ్మ వాళ్ళు ఇచ్చారు కదండి, కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ఉన్నారు. అప్పుడు రోడ్లు ఏం లేవు, ఇప్పుడు కొంచెం ఈ ఊరు కొంచెం డెవలపింగ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా డెవలప్ అయ్యిండు. సో తాత మరి ఇంకో టాపిక్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. థ్యాంక్ యూ తాత. మరి మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పండి, బాగా చదువుకోండి అని చెప్పండి పిల్లలకి. బాగా చదువుకోవాలి అని చెప్తా. వీళ్ళు చదువుతారు, బయట వేరే వాళ్ళు ఉన్నారు చూసేటోళ్ళు, వాళ్ళకి చెప్పు వీళ్ళు చదువుతారా అంటే చదవకపోతే బయట వాళ్ళు చదివేటోళ్ళు ఉన్నారు నాలాగా. వాళ్ళకు చదువుకోండి తెలుసుకోండి అని చెప్పేసి చదువుకోవాలి. చదువుకొని తెలుసుకుంటేనే మంచిగా లెక్కకి వస్తారు, లేకపోతే ఆడికి వెళ్ళేస్తారు. పని చేయాల్సి వస్తుంది, పని చేయబడుతుంది. బాగా పని చేత కాదు. అవును, ఏం పని చేస్తారు? అదే అంతా చదువుకొని మంచిగా చక్కగా చదువుకుంటే వాళ్ళకే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేమే గోసి పనులే కాయలేము, ఒడ్డే పని చేసినాము, వాళ్ళు కూడా ఒడ్డే పనులే కాస్తారు. చదువుకొని మంచిగా బతికే నంబర్కి ఉంటుంది కదా. ఏదన్నా జాబు బీబు వస్తే అదే బతుకుతారు మంచిగా. అవును. సరే ఫ్రెండ్స్ మరి ఓకే, థ్యాంక్ యూ తాత. మరి ఛానల్లో వీడియో పెట్టుకుంటా, నేను చాలా మంది చూస్తారు. నువ్వు బాగా చెప్తున్నావు. అసలు మనం చెప్పుడు మనం చేసింది కరెక్ట్ చెప్తాము. అది మీరు చేసింది కాబట్టి మనకి ఏం అవసరం. అవును, ఇప్పుడు మీ కష్టం ఇదంతా.
ఇది నా చేతి నుంచి కష్టం. ఉపరోళ్ళం పెట్టుకున్నా అంతా పెట్టుకున్నా రౌతు ఎడ్ల బండి తోటి గుంజుకాసినాం. ట్రాక్టర్ అప్పుడు లేవు, ట్రాక్టర్ లేవు, ఎడ్ల బండితోటి గుంజుకాసినాం ఇదంతా. అదే మొత్తం ఇందులోకి అన్నిటికీ ఎడ్ల బండి, ఆ దమాన్లో ఎడ్ల బండి. ఇప్పుడు ట్రాక్టర్లు, మిషన్లు, దున్నితానికి మిషన్లు, అన్ని మిషన్లు ఇప్పుడు తిరిగినాయి కానీ అప్పుడు ఏది లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ టాపిక్ గురించి తాతతో మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, సీ యూ అగైన్.